వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. నల్గొండ జాతీయ ఆహార భద్రతా చట్టంపై ప్రజల్లో విస్తృత అవగాహన పెంచాలని అధికారులను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు జిల్లాలోని కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించిన తరువాత కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఆకలి చావుల నుండి ప్రజలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చిందని, తెలంగాణ సర్కార్ 2017 నుండి అమలు చేస్తున్నదని గుర్తు చేశారు. వివిధ సంక్షేమ శాఖల ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు చట్టం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని సూచించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో ఫుడ్ సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్ టీంలను, విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆహార భద్రతా చట్టంపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలన్నారు. ఈ జిల్లా పర్యటనలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డితో కమిషన్ సభ్యులు భారతి, శారద, జ్యోతిలతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైనా కానీ ఈ జిల్లాలో అధికారులు కానీ అలాగే సంబంధిత సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళని అభినందిస్తూ, అలాగే ఏదైతే ఈ హాస్పిటల్కి వచ్చినామో హాస్పిటల్లో కూడా అన్ని వసతులు బాగున్నాయన్నారు. అలాగే 200 పడకల ఆసుపత్రికి అదనంగా వాళ్ళు గవర్నమెంట్కి సిఫారసు చేసినామంటా ఉన్నారు. మాతో పాటు ఏమన్నా మేము కూడా గవర్నమెంట్కి ఏదైనా ఒక లెటర్ రాయడానికి అవకాశం తీసుకొని మీకు ఆ విధమైన సహాయపడగలుగుతాం. కాబట్టి అన్ని విధాల అంతటా కూడా బాగున్నది. కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. అంగన్వాడీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా కొంతవరకు మంచిగానే ఉన్నది. కొన్ని ఇక చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఏదైనా ఈ బాక్సులు కానీ లేకపోతే మెనూ ప్రకారం కొద్దిగా ఈ ఫుడ్ పెట్టడం కొద్దిగా అవకతవకలుగా ఉన్నది. కాబట్టి వారిని కూడా ఈ ఆఫీసర్ల దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. కాబట్టి అది కూడా బాగున్నది. జిల్లా యంత్రాంగం కూడా మంచిగా పనిచేస్తూ ఉన్నారు, కోఆర్డినేషన్గా పనిచేస్తూ ఉన్నారు. అలాగే బీసీ వెల్ఫేర్ హాస్టల్కి పోయినాము, అలాగే స్కూల్స్కి పోయినాము. అంతటా కూడా చిన్న గ్యాప్స్ ఉన్నాయి. జిల్లాలో మాత్రం మంచిగానే అందరూ కూడా ఆఫీసర్లు కానీ యంత్రాంగం కానీ బాగా పనిచేస్తూ ఉన్నారు. బీసీ హాస్టల్లో పోయినాము. ఇంతకుముందు ఒక హాస్టల్లోనంట లాస్ట్ మంత్ ఏదో ఒక అగంతకుడు వచ్చి అమ్మాయిలను వేధించడం అవన్నీ జరిగితే కూడా ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదనేది మన నోటీస్కి వచ్చింది. దాని విషయంలో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మైనార్టీ స్కూల్కి పోయినాం. మైనార్టీ స్కూల్లో చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ విషయం కాడికి వస్తే నెయ్యితో పాటు ప్రతిదీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నాము. వారిని కూడా అభినందించవలసిన అవసరం ఉంది. అలాగే మేము జెడ్పీహెచ్ఎస్ పోయినాం. అందులో కొండమల్లెపల్లి, అందులో 1000 మంది ఉంటారంట. 1000 మంది అంటే ఉమ్మడి జిల్లాలోనే ఫేమస్ అని చెప్పాను. కాబట్టి అక్కడ కూడా బాగా ఉన్నది. కొన్ని చిన్న గ్యాప్సే ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు సర్చ్ చేసుకోమని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా ఉదయం నుంచి మాతో పాటు ప్రయాణం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు తెలంగాణ ఫుడ్ కమిషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో దేవరకొండ మండల్ కానీ అలాగే కొండమల్లపల్లి మండల్ కానీ మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక రేషన్ షాప్ను మేము తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కొన్ని చిన్న లోటుపాట్లు తప్ప మిగతా అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసిన సన్న బియ్యాన్ని బాగా అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. అలాగే అక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ అంత్యోదయ కార్డులకు షుగర్ లేకపోవడం ఒకటి ఇబ్బందిగా ఉన్నది. రెండో విషయం ఏంటంటే అక్కడ కొంతవరకు ఈ కాంప్లైంట్ బాక్సులు కానీ
ఇతర కొద్ది సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. వారు కూడా స్పందించి మేము అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు.